హలో అన్న, మీ పేరు? రాజు, లావరాజు. ఓకే. ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు ఉంటున్నారు? అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా? 5 years నచ్చలేదు, వేస్ట్, రౌడీ రాజకీయం అంతా. అంటే సంక్షేమ పథకాలు చేశారు కదా. సంక్షేమ పథకాలు ఎవరు చేయమన్నారండి? ఆ పథకాలు చేయడం వల్ల ఎంతోమంది చనిపోయారు కూడా. వేస్ట్ క్యాండిడేట్, బద్దకస్తులుగా తయారు చేశాడు జనాల్లో. అంటే అందరూ అంటే లేని వాళ్ళకి కానీ ఇవ్వాలి కదా, దానివల్ల ఉచిత పథకాలు వాళ్ళకి. పని లేకుండా చేశాడు కదా. ఇసుక ఎప్పుడైతే పోయిందో కార్మికులకు పని లేకుండా పోయింది. ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు. వారం రోజుల్లో వెనక్కి లాగేసుకున్నాడు. ఆ ఛానల్ ఈ ఛానల్ అని, కాగిషట్లేదని, రాంగ్ రూట్ అని, తొక్క సిగ్నల్ జంపింగ్ అని, ఈ 10,000 వారం రోజుల్లోనే లాగేసుకున్నాడు. ఇంకా ఆడు ఎవడే ఇవ్వన్నాడు అన్ని డబ్బులు అసలు. అంటే కావాలని టీడీపీ వాళ్ళు అలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటున్నారు. కావాలని వాళ్ళ మీద అలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఏ ఆటో వాడిని కదిలించండి. మీకు ఇచ్చిన 10,000 మీ జేబులో ఎన్ని రోజులు ఉన్నాయని అడగండి. ఎంత చలానాలు కట్టారని అడగండి. ఆడు చేసిన 10 రోజుల్లోనే మీరు ఎంత చలానాలు కట్టారో ఏపీలో ఏ ఒక్క ఆటో వాడిని అడగండి, చెప్తారు. అది ప్రజల్లో వ్యతిరేకత అయితే ఉందంటున్నారు. ఖచ్చితంగా. అలాంటప్పుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. టీడీపీ వాళ్ళు ఇలా పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పొత్తు వరకు అంటే వీడిది రౌడీ రాజకీయం. వీళ్ళ తాటికి వీళ్ళు తట్టుకోలేరు. మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎదవాడు, పనికిమాల ఎదవ. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేశాడు. యాక్సిడెంట్ అయింది, అది అయింది, ఇదేదని కాకినాడలో. ఆయన్ని పక్కనెట్టుకుని తిప్పుతున్నాడు. ఆయన మన చెప్పులతో కొట్టారు అంబేద్కర్ విగ్రహానికి దండ వేసినందుకు. అట్లా ఉంటుంది. షర్మిల గారు అన్నకు ఆపోజిట్ వచ్చారు కదా, దానివల్ల ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం ఆమె రావడం పట్ల? ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి కొంచెం దెబ్బ అవుతుంది కూటమికి, షర్మిల రావడం వల్ల. కాంగ్రెస్కి ఎంపీగా ఆవిడ గెలాలి. అవినాష్ రెడ్డికి ఆపోజిట్గా నిలబడుతున్నారా? అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళాలి, ఈవిడ గెలవాలి, ఎంపీగా గెలవాలి. అంటే కడపలో సాధ్యం అవుతుందా వాళ్ళకి? చెప్పలేము. అక్కడ పొజిషన్ ఏంటనేది మనకు తెలియదు. మాది అక్కడ ఆంధ్ర కనుక, ఆంధ్ర మన వైజాగ్. సరే, ఇప్పటికీ తెలియదు మరి అక్కడ. ఒకవేళ టీడీపీ పొత్తు విజయం సాధిస్తే పొత్తు వాళ్ళు కంటిన్యూ చేస్తారా, మధ్యలో విడిపోయే అవకాశం ఉందా? విడిపోరు. ఈ పోయినసారి ఒకసారి దెబ్బతిన్నారు కనుక ఈసారి అదే కంటిన్యూ అవుతారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ అనేది లేదు. అలాంటి ఏ ధైర్యంతో 10 సీట్లు బీజేపీకి ఇచ్చారు? అంటే ఇప్పుడు ఈ పార్టీకి గెలవకూడదని, మెయిన్ వ్యతిరేక ఓట్లు చీలిపోకూడదని. దానివల్ల మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశం కనిపించట్లేదు బీజేపీ ఇవ్వడం పట్ల. అంటే మనకి తెలియదు. మైనారిటీ ఓట్లు అంటే ఇంతకుముందు చంద్రబాబుకే పడ్డాయి అన్నీ కూడాను. మరి ఈ కూటమి వల్ల మరి ఏమవుతుంది అనేది తెలియదు. అది అంటే ఈసారి మళ్ళీ మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎక్కడైతే ఓడిపోయారు అక్కడే పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉందంటారా? గెలవాలి, గెలుస్తాడని అనుకుంటున్నాం. మరి ఈసారి ఇప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఓడిపోతారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? ఆయన ఎప్పుడు ఓడిపోడు. ఓవరాల్గా ఏమంటారని, ఏ పార్టీ వస్తుంది? ఓవరాల్గా బాబే రావాలా. ఓకే, థ్యాంక్స్ సార్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.